వెల్కమ్ టు వ్యూ పాయింట్. బీట్రూట్ ఈ కూరగాయపై పెరిగిన అవగాహన కారణంగా చాలా మంది రోజు డైట్ లో యాడ్ చేస్తున్నారు. రక్తలేమి ఇతర సమస్యలున్నవారు ఈ కూరగాయని ఖచ్చితంగా డైట్ లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. అయితే ఈ వెజిటబుల్ కొంతమందికి ఎంత మంచిదో మరికొంతమందికి అంత సమస్యగా మారుతుంది. దీనికి కారణం వారికి ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలు. అసలు ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బీట్రూట్ తినకూడదు, తింటే ఏమవుతుంది, దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ టైంలో బీట్రూట్ తినడం మంచిది, అయితే ఎక్కువ మాత్రం తినకూడదు. తక్కువ పరిణామంలోనే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. డాక్టర్ సలహాతో ఎంత మోతాదులో తినొచ్చో తెలుసుకొని అంతే పరిణామంలో తీసుకోవాలి. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో నీరసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. మంచి కూరగాయలను చాలా మంది పిల్లలకి తినిపిస్తూ ఉంటారు. అయితే నెలల వయసున్న పిల్లలకి బీట్రూట్ పెట్టడం అసలు మంచిది కాదు. ఇందులో హై నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రేట్ పాయిజన్ గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 నెలల పిల్లలు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారికి బీట్రూట్ అసలే ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి అన్ని కూరగాయలు పడవు. కొంతమందికి ఎలర్జీ వంటి సమస్యలు వస్తాయి. బీట్రూట్ తింటే కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. కొంతమంది ఈ బీట్రూట్ ఉడికించేటప్పుడు ఆ వాసనని పీల్చడం వల్ల ఉబ్బసం వంటి సమస్యలు వచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇది అందరికీ కాదు, కొంతమందికి ఈ సమస్య ఉండొచ్చు. అదేవిధంగా బీట్రూట్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అజీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ వెజిటబుల్ ని అసలే తీసుకోవద్దు. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. బీట్రూట్ క్యాన్సర్ కి, ముఖ్యంగా బ్రెస్ట్, లంగ్, కొలన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా నిరోధక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అయితే ఇది డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టంగా తీసుకోకూడదు. దీనివల్ల క్యాన్సర్ వంటి సమస్యలు పెరగవు. అదేవిధంగా షుగర్ ఉన్నవారు కూడా బీట్రూట్ ని ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటి వల్ల షుగర్ లెవెల్స్ పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. అదేవిధంగా బీట్రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుందని చెబుతున్నారు. దీనికి కారణం బీట్రూట్ లో లోహ అయాన్లు పేరుకుపోతాయి. అదేవిధంగా కాల్షియం తక్కువగా ఉన్నవారు కూడా బీట్రూట్ ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. లో బీపీ సమస్యతో బాధపడేవారు, ఆ సమస్యకి టాబ్లెట్స్ వాడేవారు బీట్రూట్ తీసుకోకపోవడమే మంచిది. బీట్రూట్ లో ఆస్కలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మూత్ర ఆస్కలేట్ విసర్జనని పెంచుతుంది. కాల్షియం ఆస్కలేట్ రాళ్లు పెరిగేలా చేస్తుంది. కాబట్టి బీట్రూట్ ని తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్రూట్ జ్యూస్ ని అసలే తీసుకోకపోవడం మంచిది.